హరిహర వీరమల్లు సమయంలో కూడా ఇలాంటి సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు ముందుండి దాదాపు ఒక 40 కోట్లు ఆయనే ముందుండి సంతకం పెట్టేసి మొత్తం సినిమా ప్రొడ్యూసర్కి లాస్ రాకుండా తప్పనిసరిగా సినిమా రిలీజ్ అయ్యేది చేశారు. కానీ బాలకృష్ణ ఎందుకు చేయలేరని ఒక ప్రశ్న ఇప్పుడు వస్తుంది. ఒకటి అది 5 సంవత్సరాల డేట్స్లో కొంచెం తప్పు జరిగింది కాబట్టి, లేట్ అయింది కాబట్టి, ఆ నిర్మాతకి ఆయనకి మంచి హిట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారికి మంచి హిట్స్ ఇచ్చాడని ఒక అభిమానంతో, మానవతత్వంతో ఆ సినిమా రిలీజ్ ఆగకూడదు, నా కోసం ఇబ్బంది రాకూడదని ఆయన కొత్తగా రిస్క్ చేసి సినిమా రిలీజ్ చేసిన మాట వాస్తవమే. అందరూ చేయాలని ఏం లేదు కదా. నా దగ్గర మీ దగ్గర డబ్బు ఉంటుంది, మీరు ఇస్తారు నేను ఇవ్వను, లేకపోతే నేను ఇస్తాను మీరు ఇవ్వరు, అందరూ ఇవ్వాలని ఉందా? ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఇక్కడ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకోవాలి, అదే కదా. దాంతోపాటు ఇంతవరకు ఎప్పుడు ఒక సినిమా ఇంత ఆగిపోయే పరిస్థితి వస్తుందనేసి లేదు పరిస్థితి, కానీ ఈ సినిమా ఆగిపోయి ఆయనకు ఒక మచ్చలా మిగిలింది అనేసి ఒక బాధ. ఒక మాట అండి, హీరో గారి ఇష్టం, బాలయ్యబాబు గారు ఆయన ఇష్టం, అది బోయపాటి గారు ఆయన ఇష్టం. సినిమా రిలీజ్ ఆగిపోయింది, దాన్ని ఎలా రిలీజ్ చేయాలని చూడాలి. వాళ్ళు డబ్బు పెడతారు, ఇంకో డబ్బు పెడతారు, తప్పది. ఇంకొకరు డబ్బు ఎవరు ఎందుకు పెడతారు? దాన్ని పెద్ద మనుషుల తరహా కూర్చొని ఎలా రిలీజ్ ప్లాన్ చేయాలి, ఏ విధంగా, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ ఇష్టాన్ని మనం అడగకూడదు, వాళ్ళ ఇష్టాన్ని మనం ప్రశ్న చేయకూడదు. ఎవరిష్టం వాళ్ళది. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇష్టం, బాలయ్యబాబు గారికి ఒక ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. అంతే తప్ప మనం ఎవరిని ప్రశ్న చేయకూడదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కొంత రెమ్యునేషన్ వాళ్ళు వదులుకున్నారంటున్నారు, ఇద్దరు కూడా వదులుకున్నా కూడా ఈ సినిమా ఇబ్బంది పడిందని అంటున్నారు. మరి ఎంత దాకా నిజమో ఏంటో నాకు తెలియబోయి దానికోసం నేను డిస్కస్ చేయను.